మొదట ఓట్ల లెక్కింపు అంటే ఒక్కొక్క వార్డు అంటే ఆదిలాబాద్ లో 49 వార్డులు ఉన్నాయి. ఆ 49 వార్డులకు గాను 49 టేబుల్స్ ఏర్పాటు చేసి 4 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ 4 కేంద్రాలు అంటే ఒక్కొక్క రౌండ్ లో దాదాపు సుమారుగా 1000 ఓట్లను లెక్కిస్తారు. ఈ విధంగా అంటే దాదాపు 3 రౌండ్లలో ఓట్ల లెక్కింపు కార్యక్రమం అంతా కూడా పూర్తి చేసి వెంటనే ఫలితాలను కూడా అనౌన్స్ చేస్తారు. ఆ, అన్ని ప్రాంతాల్లో కూడా ఒక టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తా ఉంది. ఎవరు గెలుస్తారు అనే దానిపై పెద్ద ఆసక్తికరమైనటువంటి చర్చ కొనసాగుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 10 మున్సిపాలతో పాటు కార్పొరేషన్ సంబంధించి అన్ని ప్రాంతాల్లో 3 ప్రధాన పార్టీల మధ్య పోటీ కనిపిస్తా ఉంది. ఆ ప్రస్తుతం అయితే పోస్టల్ బ్యాలెట్ సంబంధించి రిజల్ట్స్ అనౌన్స్ చేస్తా ఉన్నారు. దీన్ని ఇప్పుడే పరిగణనకు తీసుకోరు. దాదాపు అన్ని పోస్టల్ బ్యాలెట్స్ ఓట్ల లెక్కింపు అంతా కూడా పూర్తి చేసినట్టుగా అధికారులు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఉదయం అంటే గంటన్నర వ్యవధిలోపు 2-3 రౌండ్స్ సంబంధించినటువంటి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దాదాపు ఇప్పుడిప్పుడే మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే స్టార్ట్ అయింది. ఇప్పటికే గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులను ఐడెంటిఫై చేశారు. దీంతో పాటు రాజకీయాలకు సంబంధించి అన్ని ప్రధాన పార్టీలు క్యాంప్ రాజకీయాలపై ఫోకస్ చేశారు. ఖచ్చితంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని దాదాపు 2 నుంచి 3 స్థానాల్లో బీజేపీ సత్తా చాటే అవకాశం ఉంటుందని సర్వే రిపోర్ట్స్ ఆధారంగా ప్రస్తుతం అయితే నిన్నటి రోజు నుంచి కూడా క్యాంప్ రాజకీయాలు కొనసాగుతున్న పరిస్థితి. రిజల్ట్స్ వచ్చినాక దాదాపు పరిస్థితి ఎట్లా ఉంటుందని ఒక అంచనాకు రావచ్చు. ఇప్పటికే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ 3 ప్రధాన పార్టీలతో పాటు ఆదిలాబాద్ లో లోకల్ గా ఫైట్ చేసినటువంటి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించిన 27 మంది అభ్యర్థులు కూడా ప్రస్తుతం క్యాంపులోనే ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు చూస్తా ఉన్నారు. రిజల్ట్స్ సంబంధించి ప్రస్తుతం అయితే అన్ని రాజకీయ పక్షాలు కూడా ఫోకస్ చేశాయి. ఖచ్చితంగా గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఫలితాలు వచ్చిన అనంతరం ఏం జరుగుతుందనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరైతే క్యాంపుకు వెళ్లారో అధికారంలో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్ సంబంధించిన ఎన్నిక రోజు చైర్మన్ అదేవిధంగా వైస్ చైర్మన్ ఎన్నిక రోజే వాళ్ళంతా కూడా క్యాంప్ నుంచి తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఓట్ల లెక్కింపు అయితే పకడ్బందీగా సాగుతున్నట్లు చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ ఏర్పాట్లు చేశారు. పోలీసులు బందోబస్తు కూడా పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. లోనికి వచ్చేవారు కానీ బయటకు వెళ్ళేవారు క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరమే పంపిస్తా ఉన్నారు. లక్షేట్పేటకు సంబంధించి 10వ వార్డుకు సంబంధించిన బీజేపీ అభ్యర్థి వార్డుకు సంబంధించిన బీజేపీ అభ్యర్థి అనారోగ్యంతో ఈ రోజు మృతి చెందడం జరిగింది. ఇక్కడ రిజల్ట్స్ ఎట్లా ఉంటాయనేది విషయం ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుతం అయితే ఓట్ల లెక్కింపు అంటే జోరుగా సాగుతుంది. మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్నట్లుగా చెప్పుకోవచ్చు.